ఫుల్లీ రాసేసామన్నమాట. ఆఫ్టర్ దట్ ఎప్పుడు ఉన్నదే బంతిపూలు కట్టేయడం. ఈ బంతిపూలు తీసుకొని అలా దేవుడికి కట్టుకొని ఇలా కట్టేసేసుకొని, ఇది ఉంటే కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట ఇల్లు. సో ఎవ్రీ ఫెస్టివల్కి ఇలా ఇదైతే మ్యాండేటరీగా ఉంటుంది అనమాట. సో అలా మేమైతే అన్ని ఫాస్ట్గా అన్ని క్లియర్ చేసేసుకుంటున్నాం. బట్ టైం ఉండదు కదా మనకి ఫెస్టివల్ అంటే. సో అందుకే మేము చాలా ఫాస్ట్గా చేసేసుకున్నాం అనమాట. మేము ఎవ్రీ సంక్రాంతికి ఇలా బట్టలు పెట్టుకుంటాం అనమాట. అంటే లైక్ చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బట్టలు పెట్టుకుంటాము. సో ఈసారి మా తాతమ్మ వాళ్ళకనమాట, మా తాతమ్మ అండ్ వాళ్ళ హస్బెండ్ తాతయ్య వాళ్ళకి. సో అందుకే మేము అన్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఫుడ్ ఐటమ్స్ కూడా అన్ని రెడీ చేసేసాం. ఎందుకంటే బిఫోర్ 12 మనం ఇది పెట్టేసుకోవాలి. సో అన్ని ఐటమ్స్, ఫ్రూట్స్, రైస్, వాళ్ళకి ఇష్టమైన వంటకాలన్నీ చేసేసి మేమైతే పెట్టేసామన్నమాట. ఇలా పట్టుకుంటే ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి మన మీద ఉంటే అది తిరుగుతుందని ఒక నమ్మకం అనమాట. అది ఆటోమేటిక్గా తిరుగుతుంది అంట మనం టచ్ చేస్తే. సో అందుకే మేమైతే ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటాము. సో ఇలా మా బుడ్డి భావజ్ఞ కూడా చూడండి ఎంత, ఆవిడైతే పూజలు చేస్తుంది తిరగడానికి. తిరుగు తాతమ్మ, ప్లీజ్ తాతమ్మ అని చాలా పూజలు చేసేసింది. ఇంకా వాళ్ళ మమ్మీతో కూడా గొడవ పెట్టుకుంటుంది అదే టైంలో. ఎందుకంటే చిన్నపిల్లలు పాపం ఆల్మోస్ట్ 12 o'clock అయింది, వెయిటింగ్ ఫర్ ద లంచ్ అనమాట. అండ్ అలాగే ఈ యాక్టివిటీస్ కూడా కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి మాకు చాలా లేట్ అయిపోయింది. పండుగ అంటే అదే హడావిడి, మనం ఏం తినలేము, చేసుకోలేము అంతా. అంటే ఆ డే అంతా చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది కదా. మీకు కూడా ఇలానే అవుతుందా? ఎస్, అఫ్ కోర్స్. అండ్ మా దగ్గర అయితే ఫెస్టివల్ని అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. మీ దగ్గర ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కూడా డెఫినెట్లీ కామెంట్ చేసేయండి. పాపం మా చెల్లి చూడండి చాలా కష్టపడుతుంది. వాళ్ళ అన్న కూడా అంతే, బాగా పూజలు చేస్తున్నాడు అనమాట తిరగడానికి. అలా టచ్ జస్ట్ మనం పట్టుకుంటాం అంతే, అది ఆటోమేటిక్గా తిరిగిపోతుందంట. ఎందుకు అంటే ఈవెన్ ఐ డోంట్ నో ద రీజన్. అదేదో ట్రెడిషన్గా వస్తుందన్నమాట. అంటే చనిపోయిన వాళ్ళకి మన మీద ఉంటుంది, డెఫినెట్లీ తిరుగుతుంది అని బట్టలు పెట్టుకుంటాం. అందుకే మేము కూడా, అంటే వాళ్ళ కృప ఎప్పుడు మన మీద ఉంటుంది అన్నట్టుగా అనమాట. సో మేము ఇవన్నీ కార్యక్రమాలు కంప్లీట్ చేసేసుకొని కాసేపు ఫోటోషూట్ కూడా చేసేసుకొని ఆఫ్టర్ దట్ వీ కేమ్ ఫర్ ద లంచ్ అనమాట. లంచ్ కోసం అయితే మేము ఈరోజు చాలా ఐటమ్స్ చేసేసుకున్నాం. మటన్, చికెన్, గారెలు, బగారా రైస్, ఇలా చాలా ఐటమ్స్ అయితే మేమైతే ప్రిపేర్ చేసేసుకున్నాము. అండ్ పండగ అంటే తెలుసు కదా, అరిసెలు ఉంటాయి, కారపూసలు ఉంటాయి, డెఫినెట్లీ చేసేసుకుంటాం. అంటే ముందు కొన్ని డేస్ ముందే, ఫెస్టివల్కి ముందే అన్నీ చేసేసుకుంటాం కదా. సో అందుకే మాకు కారపూస అలాగే అరిసెలు చేసేసుకున్నాం. ఇంకా ఫెస్టివల్ డేనే మేమేం చేస్తున్నామంటే, ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే ఇట్లా తెలంగాణలో బాగా ఫేమస్ ఐటమ్ అని అంటారు. బట్ మేము ఇవైతే ఎప్పుడూ చేసుకోలేదు, ఇది ఫస్ట్ టైం అనమాట. అంటే మా బాబు